హాయ్ ఫ్రెండ్స్, అన్నంలో కానీ చపాతీలో కానీ ఎంతో టేస్టీగా ఉండే తోటకూరని చేసుకోవడానికి ముందుగా పచ్చిశనగపప్పుని ఉడికించి కానీ నానబెట్టి కానీ పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసి ఆనియన్స్, ఉద్దిపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పుని వేసుకోవాలి. ఇది కాస్త ఉడికించుకొని వేసుకుంటే బాగుంటుంది, ఎక్కువ ఉడికిపోకూడదు. తర్వాత తోటకూరని కూడా వేసి కలుపుకొని ఉప్పుని కూడా వేసి సరిచూసుకోవాలి. మూత పెట్టి అప్పుడప్పుడు మధ్య మధ్యలో కాస్త మగ్గించి ఉడికిస్తూ ఉంటే బాగుంటుంది. తర్వాత కొద్దిగా పసుపు, కారం వేసి ఆ తర్వాత పల్లీల పొడిని కూడా వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తోటకూర రెడీ అయిపోతుంది. దీన్ని రైస్లోకి తీసుకుంటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి.